హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలు, ఎస్సీ వర్గీకరణ అంశం, డీలిమిటేషన్కి సంబంధించి దక్షిణాది నేతల గొడవతో పాటు మిగతా అంశాలపైన మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి, వైసీపీ ముఖ్య నాయకుడు శైలజనాథ్ గారు మనతో పాటు పాడ్కాస్ట్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్కారం. ఎలా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో? బాగానే ఉన్నాను. బాగున్నారు. మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ చాలా సువిశాలంగా ఎవరైనా తమ భావాలను వ్యక్తం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీలు, సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ పార్టీ. తేడా ఉంటుంది కదా? అంటే తేడా అనేది క్వాంటంలోనే తేడా. నాకేం అసలుకి చేరిన రోజు నుంచి కూడా నేను ఎవరు ఫీల్డ్ ఇన్ డిస్కంఫర్ట్. లీడర్ దగ్గర నుంచి కానీ లేకుంటే అప్పుడున్న సహచరావు దగ్గర నాకేం లేదు. నా అభిప్రాయాల్ని చాలా ఫ్రీగా నేను పంచుకున్నాను, అట్లాగే తీసుకున్నాను. సో అందరం కలిసి పార్టీకి నష్టం రాకుండా, ప్రజలకి నష్టం రాకుండా, ముఖ్యంగా ప్రజలకు మేలు కలిగే విధంగా ఓ నిర్ణయం వస్తుంది. ఆ నిర్ణయం అమలు చేస్తారు. కాంగ్రెస్ పార్టీలు అంటే ఢిల్లీ దగ్గర నుంచి టైం, ఇట్ టేక్స్ టైం కన్జ్యూమ్ కాస్త. ఓకే, డెసిషన్ మేకింగ్ ఈజీ ఉంటుంది. అది కనీసం 1 day 2 day అట్లా పడుతుంది. ఇది ఇమ్మీడియట్ గా ఒక 2-3 hours లో అయిపోతుంది. దట్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ అయిపోయింది. ఓకే, ఇట్ ఈస్ బెటర్ దాన్ దట్. ఐ వోంట్ సే. 2 systems are different. ఏది దేనికి కంపారిజన్ కాదు. ఓకే. సో ఇప్పుడు డీలిమిటేషన్ అంశానికి సంబంధించి మీ పార్టీ తీసుకున్న నిర్ణయం, మీ పార్టీకి సంబంధించిన ఒక స్టాండ్ ఏంటి అనే చర్చ జరుగుతుంది. ఏంటి మీ పార్టీ స్టాండ్? మీకు అత్యంత స్పష్టంగా, ఏ ఒక్కరికంటే అత్యంత స్పష్టంగా ఒక అఫిషియల్ డాక్యుమెంట్ని ఇచ్చేసాం కదా. దాంట్లో 1971 ప్రకారం జరగాలి, ఆ నిష్పత్తి దెబ్బతినడానికి వీలు లేదు. ఏవైతే మేము రైజ్ చేస్తామో మాలాంటి సౌత్ ఇండియా ఫ్యాన్స్, అట్లాగే ఇట్లా రకరకాలుగా ఉంటాం కదా, మా ఇట్లాంటి సౌత్ ఇండియా లవ్ సౌత్ ఇండియా వాళ్ళకి సరిపోయే విధంగానే దాంట్లో ఎట్లా అంటే మీరు చేయాలి, నష్టపోతాం అంటే జనాభా నియంత్రణ ఖచ్చితంగా చేసినందుకు కొట్టే పదాలు తేడా ఉండొచ్చు మనిషికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాసినప్పుడు నాలాగా రాయడు కదా. సో ఆయన కొద్దిగా ఆ భాష మారుతుంది, ఆటోమేటిక్ అఫిషియల్ భాష మారుతుంది. సో మీరు అట్లా చేయడానికి వీలు లేదు. అసలుకి అమిత్ షా గారు మీరు అదేం దామాషా పాటిస్తామని చెప్తే మీరు సవరణ చేయాలి, గుర్తుపెట్టుకోండి. నాట్ ఏ స్మాల్ ఇష్యూ. అంటే మీరు ఇచ్చిన మాటలు పెట్టుకోవాలంటే మీరు రాజ్యాంగ సవరణ చేయాలా ఏంటి. అలాగే నరేంద్ర మోడీ గారు మీరు చెప్పాలా, ఓ మాట చెప్పాలి. నేనేమంటాను, మోడీ గారు మీరు చెప్పండి అంటాను. జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన మీరు మీ నాయకత్వంలో ఇది ముందుకెళ్ళాలి, మీరు దీన్ని అన్ని రెక్టిఫై చేయాలా. సో యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ యూ షుడ్ ఇన్వాల్వ్ టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ద సౌత్ ఇండియా అండ్ టు రిమూవ్ అప్రహెన్షన్స్ ఆఫ్ ద సౌత్ ఇండియా అనే విధంగా చెప్పడం ఒకటి. కాబట్టి నాకేం పెద్దగా అసలు గుడ్ లైఫ్. కానీ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన మన ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండే ప్రాంతం దక్షిణాది ప్రాంతం. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు అంతా కలిసి ఒక మీటింగ్ పెట్టుకుందాం అంటూ స్టాలిన్ పిలిచారు. మీ నాయకుడిని ఇంటికి వచ్చి కండువా వేసి గౌరవంగా ఓ మంత్రి, ఓ ఎంపీ వచ్చి పిలిచారు. ఎందుకు ఆ మీటింగ్ అటెండ్ కావడానికి ఉన్న అభ్యంతరం ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? నేను దానికి సమాధానం చెప్పడానికి నాకు దగ్గర సమాచారం లేదు, ఎందుకంటే ఐఎమ్ అవే ఫ్రమ్ ద హెడ్ క్వార్టర్స్. కాకపోతే ఇక్కడ కైండ్ ఇన్ఫర్మేషన్ అంటే వీ హ్యాండ్ అవర్ ఆనరబుల్ ఎంపీ సుబ్బారెడ్డి గారు హ్యాండ్ ఓవర్ దిస్ లెటర్ టు ది డిఎంకే పీపుల్ దేర్ ఇన్ ద ఢిల్లీ. సో అది అఫిషియల్ గానే కమ్యూనికేట్ చేసినట్లే. మనిషి పోయి మాట్లాడడం ఓకే, దట్ ఇస్ గుడ్, కానీ అభిప్రాయమే చెప్పినట్లే ఆ సమావేశంలో. మా అభిప్రాయం ఇది, డీలిమిటేషన్ పైన మా అభిప్రాయం ఇది అంటే ఆడ పెట్టిన డిమాండ్తో దాదాపు ఒక 80-90% మీద మేము కలిసి ఉన్నాం అనే అంశం. చంద్రబాబు నాయుడు లాగా మేము ఆడుకుంటాం, పిల్లల్ని కనండి ఇట్లా మాట్లాడలేదు కదా. అట్లా ఇంకొక ఆయన డిప్యూటీ సీఎం గారు మాట్లాడినట్లా ఏంటంట ఏమిటి మీకు అని ఇట్లా మాట్లాడలేదు కదా. సో కాబట్టి క్లారిటీ, గుడ్ క్లారిటీ వచ్చింది. ఇది లాంగ్ జర్నీ, ఇది ఎక్కడెక్కడ పోతుందో నేను చెప్పలేము. సో డెఫినెట్ గా ద విజ్డమ్ ఆఫ్ అవర్ మై లీడర్ డెఫినెట్లీ ఒక్కో పార్టీకి ఒక స్ట్రాటజీ ఉంటుంది విత్ ద సదర్న్ ఇండియన్ బెనిఫిట్స్ అండ్ దేర్ వెల్ఫేర్ అండ్ దేర్ రైట్స్ అండ్ దేర్ రెస్పెక్ట్. సో కన్వీనియంట్ గా చూస్తున్నారు, సమస్య వస్తుంది, దక్షిణ భారతదేశానికి ఒక ప్రమాదం వస్తుంది, దక్షిణ భారతదేశానికి సంబంధించిన బార్గెనింగ్ కెపాసిటీ తగ్గిపోయే పరిస్థితి వస్తుంది అన్నప్పుడు కూడా మీ కన్వీనియంట్ పాలిటిక్స్ చేస్తున్నారు, మీరు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు అనే చర్చ సమాజంలో వినపడుతుంది. అంటే దాన్ని ఒక గుంపు దాన్ని అట్లా చేసే ప్రయత్నం చేస్తాం. యాక్చువల్గా వార్త ఎట్లా ప్రజెంట్ చేయాలి? మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్ని తెలుగుదేశం పార్టీ, జనసేన బహిష్కరించారు.
అట్లాగే స్థానిక బీజేపీ బీజేపీ పిలవలేదు అనుకుంటారు పాపం, బహిష్కరించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసలుకి ఒక రీజనబుల్గా రేషనల్గా డెమోక్రటిక్ వాల్యూస్ని రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆయన తన అభిప్రాయాన్ని ప్రధానమంత్రి గారు చెప్పారు. అదే అభిప్రాయాన్ని పంపించారు. ఎందుకు అటెండ్ కాలని ఐ కెనాట్ టెల్ దట్, ఎందుకంటే నాకు తెలియదు, నేను లేని దాంట్లో కాబట్టి. సో బట్ ఇట్ సర్వ్స్ ద థింగ్ కదా, చెప్పాల్సింది చెప్పాం. నా అభిప్రాయాన్ని బ్లాక్ అండ్ వైట్ లో సంతకం పెట్టి మీ కవర్ లో పంపిస్తే దట్ ఇట్ ఆల్సో క్యారీస్ ద సేమ్ వెయిట్. రాష్ట్రపతి గారు ఒక అవార్డు ఇస్తారు, మా ఇంటికి అవార్డు వస్తుంది, రాష్ట్రపతి గారు రాలేదా అంటే ఎట్లా? అవార్డు ఇంటికి వచ్చిందా లేదా? వచ్చింది. ఒక చేతి మంచిదే, ఢిల్లీ పిలిపించి మంచిది. సో ఐ హోప్ దట్ ఫస్ట్ మీటింగ్ లాట్ ఆఫ్ జర్నీ ఇస్ దేర్. డెఫినెట్గా ఒక చెప్పగలను, వైఎస్ఆర్సీపీ పార్టీ దక్షిణ భారతదేశం యొక్క గౌరవానికి, మర్యాదకి, దానికి అభివృద్ధికి, దాని భాగానికి, హక్కులకి తన శైలిలో కట్టుబడింది. కానీ జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి కేసులకు భయపడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి మోడీకి భయపడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకు పంపిస్తుందేమో కేంద్రం అని భయపడుతున్నాడు, అందుకోసమే ఈ మీటింగ్కి వెళ్ళట్లేదు అని అనుకునే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు అట్లే దేనికే అట్లే అనుకుంటారు. ఉదాహరణకి కేటగారికలీ ఈరోజు బీజేపీ తెలుగుదేశం పార్టీతోనూ జనసేనతో సేల్ అవుతారు. దేర్ పార్టీ వాళ్ళ ఒక గుంపు ఇప్పుడు ఆఖరికి. మరి ఎట్లా? టూ డిఫరెంట్ పోల్స్. కాబట్టి ప్రధానమంత్రిని గౌరవించకూడదు, ప్రశ్నిస్తాం. అలాంటి మీరు ప్రశ్నించడానికి కూడా లేదనే బ్యాచ్ చూసాను. ప్రధానమంత్రి అయినా ప్రశ్నిస్తాం, అవసరం ఉంటే దేవుడిని కూడా ప్రశ్నిస్తాం ఉంటే. కాబట్టి అనుకునే వాళ్ళకి ఏం చెప్పగలిగితే ఏం లేదు. ఎందుకు చంద్రబాబు లెటర్ పంపలే? ఎస్ ఐఆమ్ విత్ యూ పీపుల్ అని ఎందుకు పంపలే? ఎన్డీఏలో ఉన్నారు, చెప్పారు కదా. ఎన్డీఏ విధానం అంటే ఎన్డీఏ విధానంలో మేము భయపడుతున్నది ఏంటంటే, మా లాంటి వాళ్ళం అసలుకి దక్షిణ భారతదేశం హక్కుల్ని రాజకీయంగా వాళ్ళకున్న షేర్ని లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుందేమో అని అనుమానం మాకు. అది వాస్తవం అని కూడా మాకు కనిపిస్తాం. డిలిమిటేషన్ చేస్తే జనాభా ప్రాతిపదికన మేము కోల్పోతాం సీట్లు. అసలుకి దక్షిణ భారతదేశం ఎంపీలతో సంబంధమే లేకుండా ఉత్తర భారతదేశంలో వాళ్ళే పార్టీ పెట్టుకొని చేసుకోవచ్చు. మనం కలిసి ఉండాలి, అది అతుక్కు ఉంటాం చెప్పడానికి. అలాగే అనేక రాష్ట్రాలు కూడా నేను చెప్పాలి. మహారాష్ట్ర ఇస్ నాట్ నార్త్ ఇండియా, మహారాష్ట్ర ఇదే సౌత్ ఇండియా. వాళ్ళు కొద్దిమంది నార్త్ ఇండియా అని చెప్పుకునే ప్రయత్నం చేయొచ్చేమో, కానీ బట్ వింధ్యా సత్పురా పర్వతాల కింద నా సౌత్ ఇండియా అనేది, ఇది దక్షిణ ప్రాంతం ఇది. కాబట్టి వైఎస్ఆర్సీపీ గాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎక్స్ ముఖ్యమంత్రి గారు రైట్ లైన్. బట్ పోలేదే అనే ప్రశ్న మీతో పాటుగా కొద్దిమంది వేసుకున్నప్పటికీ కూడా లాంగ్ జర్నీలో హూ నోస్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్. చంద్రబాబు నాయుడు గారు సీనియర్ పొలిటీషియన్, ఆయనకి నేషనల్ పర్సెప్షన్ ఉంది, చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. అటువంటి చంద్రబాబు నాయుడుకి లేని ఆందోళన మిగతా పార్టీలకు ఎందుకు వస్తుంది? ఆయన కూడా కన్సర్న్ ఉంటుంది కదా, ఆయన కూడా సౌత్ ఇండియా పట్ల ఇక్కడ బార్గెనింగ్ కెపాసిటీ ఉండాలి, మన షేర్ తగ్గకూడదు అని అనుకునే నాయకుడే కదా. ఆల్ ద డ్యూ రెస్పెక్ట్ చంద్రబాబు నాయుడు, ఎందుకంటే నా ముందు తరం రాజకీయ నాయకుడు. అతని రాజకీయ ప్రయోజనాలే ప్రధానంగా ఉంటాయి, ప్రాంత ప్రయోజనాలు కాదా. ఇంకా ఏ ప్రాంతమే కదా, ఏ ప్రయోజనాలు అయినా సరే దానికి ఈ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చే విధంగానే వాటిని మౌల్డ్ చేసే ప్రయత్నం చేస్తారు. నేను తిరుపతిలో చూశాను, ఆయన బాధపడకూడదు, పెద్ద ఆయన 2-3 అంశాలు ప్రస్తావించారు అక్కడ. అవన్నీ అతను చేసినవి, లేకుంటే గతంలో చేసినవి. అతను ఇప్పుడు చేసినవి లేకపోతే గతంలో చేసినవి. ఉదాహరణకి దేవాలయాలు కట్టే ఒక సంస్థ ఉంటుంది అక్కడ, అది కాదు కాదు బిల్డింగ్లు కట్టే, అంటే దేవాలయాలు కట్టే ఒకటి ఉంటుంది, అది మర్చిపోయినా దాన్ని. అటువంటి మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేస్తాను అంటే గతంలో ఆయన దాన్ని స్టార్ట్ చేసింది, వీళ్ళెవరు కాదు. దాన్ని వచ్చిన వాళ్ళు దాన్ని ఏమైనా మేనేజ్ చేస్తుండొచ్చు. ఇట్లాగే రాజశేఖర్ గారు గుర్తున్నప్పుడే నాకు అసలుకి 7 కొండల పెద్ద దేవుని ఇవి, ఇక్కడ అన్యమతం ప్రచారం చేయడానికి వీలు లేదని మాట్లాడిన వాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి 5 కొండల్లో 2 కొండలని వేరే వాళ్ళకి రాజీ చేయాలని చెప్పి అన్నాడు అని ప్రచారం చర్చ జరుగుతుంది. మురళీమోహన్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. మురళీమోహన్ లాంటి వాళ్ళు మాట్లాడితే ఏం వాల్యూ ఉంటుంది? మురళీమోహన్ గారు పెద్దవాళ్ళు కాబట్టి గౌరవించాలి, అంతేగాని మురళీమోహన్ గారి గురించి అంతగా లాగి పీక్కోవాల్సి. ఆయన చెప్పాడు కదా, వెంకటేశ్వర స్వామి కూడా ఏదో కులం అని చెప్పేది, ఇవన్నీ ఎందుకు? చౌదరి అన్నారు, ఏదో ఆయన మాట్లాడుతూ అంటాడు. పెద్ద మనిషి, వయసులో 80 ఏళ్ళు పోనివ్వండి, పాపం ఆరోగ్యంగా ఉన్నాడు, పోనివ్వండి. అతని వల్ల వచ్చేది లేదు, పోయేది. భారతదేశ రాజకీయాల్లో అతను వచ్చి మాట్లాడితే ఉండేది లేదు, పోయేది లేదు. కాబట్టి అతను కాదు, కానీ చంద్రబాబు నాయుడు గారికి ఆ లక్షణం ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు చెప్పారు, మరి నేను ఉండనివ్వను. అరే చెప్పినారు కదా ఆ రోజున. ఇట్లా అనేక అంశాలు ఉన్నాయి.
అనేక అంశాలు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రథమ కర్తవ్యం తన పార్టీ తను ఎట్లా పవర్లో ఉండాలి. ఏముంటది ఇప్పుడు నితీష్ కుమార్ ఉన్నారు సార్, ఎన్డీఏలో ఉన్నారు. వాళ్ళ ప్రాంతానికి ఏమైనా జరిగితే ఆయన మాట్లాడుతున్నారు. ఏం చేస్తుంది బీజేపీ? ఏం చేయదు కదా, ఎన్డీఏలోనే ఉన్నారు కదా. పైగా చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వమే ఉంటున్న పరిస్థితి. ఈ పరిస్థితిలో కూడా మా ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అని. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క లక్షణం. కొద్దిమంది ప్రాంతము లేక ప్రజా ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకున్నప్పుడు రోడ్డుకి సమాన ప్రాతినిధ్యమైనా ఇస్తారు, లేకపోతే ప్రజలకు ప్రాతినిధ్యమైనా ఇస్తారు, లేకపోతే తమకైనా ప్రయారిటీ. సో నేను గమనించిన ఈ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు తన సొంత ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ అంశం పైన మాట్లాడకపోవడం ద్వారా చంద్రబాబు నాయుడుకి వచ్చే ప్రయోజనం ఏంటి? అంటే మీకు చాలా లాయల్ నేను అసలు ఏం చెప్పను. లేకుంటే మీరు చెప్పిందే నేను చెప్పినట్లు, నేను చెప్పిందే మీరు చెప్పినట్లు అని చెప్పుకునే ప్రయత్నం చేయడం. ఉదాహరణకి అదేందో చెప్పాడు కదా, వికసిత్ భారత్. പക്ഷే మోడీ గారు ఏం మాట్లాడుతున్నారు నాకు తెలియదు, కానీ బాబు గారు అయితే ప్రస్తుతం వికసిత్ భారత్ గురించి మాట్లాడతారు. పైగా 47 డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశారు. సో నాకు అదే కనిపిస్తుంది. కాబట్టి డీలిమిటేషన్ చెప్పొచ్చు, అవును అదే విధంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చెప్పే దానిలో 3-4 రకాలు ఉంటాయి. ఒకటి చేయాలా, ఎందుకు చేస్తావు, చేయకపోతే ఒప్పుకో. ఒకటి చేయండి, బాగుండదు, మాకు ఇబ్బంది వస్తుంది. 2 చెయ్యి స్వామి, చేయకపోతే నష్టం వస్తుంది, మేము ప్రజలతో మాడుకోవాలి. ఇంకా ఆఖరిది చెయ్యి సార్, దయచేసి యాటికి పోతాం అనేసి. ఈ 4 ఆయన ఫిట్ కావడం లేదు. నా సమస్య అది. అసలు సమస్య లేదన్నాడు. దాంట్లో కూడా ఈ 4 రకాలుగా ఉంటాయి. వాయిస్ కల్చర్, వాయిస్ ఇది అంటే అడిగే డిమాండ్లు మార్గంగా. సో ఫస్ట్ రైట్స్ గురించి మాట్లాడడం, స్టాలిన్ ఫస్ట్ రైట్స్ గురించి మాట్లాడడం. సో చంద్రబాబు నాయుడు గారు దాన్ని చూడాలి. ఇప్పుడు ప్రాంతం మనమేముంది, వ్యక్తులు ఎవరు కూడా భూమి మీద శాశ్వతం కాదు. ప్రాంతము, దేశము శాశ్వతం. ఈ దేశ ప్రయోజనాలు దాంట్లో ప్రాంత ప్రజలు కాపాడబడాల, మాట్లాడాల. ఇంకా ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి మరింత గట్టిగా మాట్లాడాలి. అసలుకి మీరు ఇస్తే మాకు మంచి పేరు వస్తుంది, మీరు 71లో చేస్తామని చెప్పండి, మేము ప్రచారం చేసుకుంటాం, లేకుంటే లేదు దామాష పది ప్రకారం చేస్తామని చెప్పండి, అమిత్ షా గారు చెప్పారు, మేము చేసుకుంటాం అని చెప్పి బాగుంటుంది. ఇవన్నీ మాడకుండా ఊరికే మేము కూటమిలో ఉన్నాం కదా, ఊరు లేదన్నారు, మేము మాట్లాడుకుంటాం అన్నారు పవన్ కళ్యాణ్ కూడా. ఈడ మాట్లాడడానికి ఏముంది? ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి వలన ఏర్పడలేదు. విభజించబడిందా కల్పించిన పక్క పెట్టేస్తే దీనికి కొన్ని వేల ఏళ్ళ చరిత్ర ఉన్న ప్రాంతాలు ఇవన్నీ. అసలు ఉత్తర భారతదేశంలో ఏమీ లేనప్పుడు కూడా అక్కడ ఆర్యుల యొక్క ఆక్యుపేషన్ లేని కాలంలో కూడా మనం ఇక్కడ పెద్ద పెద్ద నాగరికతలు కలిగి ఉన్నాం. దక్షిణం వల్ల. కాబట్టి అడగాల గట్టిగా. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు లేటెస్ట్ పొలిటికల్ ఇష్యూ ఏంటంటే వర్గీకరణ. ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామంటూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ చెప్తోంది సుప్రీంకోర్టు తీర్పు తర్వాత. ఈ అంశంలో అసలు వైసీపీ స్టాండ్ ఏంటి? వైసీపీ ఎందుకు ముసుగులో గుద్దులాట చేస్తోంది? మాదిగల పట్ల ఎందుకు వివక్ష చూపిస్తోంది అంటూ తెలుగుదేశం మాట్లాడుతోంది, మందకృష్ణ మాదిగ మాట్లాడుతున్నారు. మందకృష్ణ మాదిగ గాని నేను పక్క పెట్టి మాట్లాడతాను, నాకు ఇష్టం ఉండదు మాట్లాడటం. తెలుగుదేశం పార్టీ హయాంలో వర్గీకరణ మొదలు పెట్టినామని చెప్పుకుంటూ ఉంటాం. ఎస్, ఫలాలు అన్నది అసమానంగా పంపిణీ జరుగుతున్నాయన్నప్పుడు అర్హత బట్టి ఏమంటారు, షేర్ దామాష ప్రకారం పంచుకోవాలా. ఆల్ సపోర్టింగ్ దట్. ఒకవేళ నా ఇట్లా వాడే ఆఖరికి కాదు, ముందు మీరు మాలలో మాదిగలు ఎక్కువ వాడేసి ఇప్పటికే బాగా వాడారు, తరలు వాడారు, రెల్లి లాంటి కులాలకి ఇంకా అనుకున్న కులాలకి ఫస్ట్ ఇద్దాం, ఒక 5 ఏళ్ళని నేను ఒప్పుకుంటా, వాళ్ళకి 5 ఏళ్ళకి ఇచ్చేద్దాంలే. అట్లాగే ఫస్ట్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి, అంటే ఇంతవరకు ఏ ఫ్యామిలీలో కూడా లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఏ కులమైనా కానీ అనుకోండి, వాళ్ళకి ఇస్తాము 2-3 ఏళ్ళు అంటే నేను ఒప్పుకుంటాను. నా పర్సనల్ చదువులకి గిదువులకి ఇస్తాములే అని. కానీ అవన్నీ లేకుండా కోర్టు అది కొట్టేసింది. చేసిన ప్రయత్నం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుప్రీంకోర్టులో దాన్ని కేసు ఫైట్ ఛాలెంజ్ చేసిందా? గవర్నమెంట్గా ఛాలెంజ్ చేసిందే? చేసే ప్రయత్నం చేసింది. ఎవరిని పెట్టారు? సిద్ధార్థ లూత్రా లాంటిని పెట్టి కొన్ని మామూలు కేసుల పైన విపరీతంగా ఫైట్ చేసే తెలుగుదేశం పార్టీ ఎందుకు దానిపైన ఆ లెవెల్లో ఫైట్ చేయలే? ఒకటి అంతే గమనిస్తా ఉన్నాను. అంత వాణి దయ వలన వీరి దయ వలన ఇది వచ్చేసింది. అంటే సుప్రీంకోర్టు వ్యక్తులు చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతుందని మీరు మాకు చెప్పాలనుకుంటా ఉన్నారా? మోదీ దయ వల్ల వచ్చింది ఎవరన్నా కానీ.
అంటే సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులన్నీ కూడా ఉమ్, వ్యక్తులు ప్రభావితం చేయగలరు, లేదా అధికార పొజిషన్లో ఉన్న వాళ్ళు ప్రభావితం చేస్తారని చెప్పాలనుకుంటున్నారు మాకేమైనా ఉమ్, భారత సమాజానికి. ఉమ్, ఉమ్, అక్కడి నుంచే మొదలైంది ఇది. ఉమ్, ఉమ్, సుప్రీంకోర్టు ఏమి చెప్పింది, రాష్ట్రాలు చేసుకోమని చెప్పింది. ఉమ్, రాష్ట్రాలు చేసి చెప్తే నేను అడుగుతా ఉన్నాను, ఎందుకు దానికి ఒక బీజేపీ పైన అంత తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతూ మోడీ గారి వల్లనే వచ్చింది ఇదని కూడా నాకు అవును, రికార్డు అవును, పెట్టుకున్నారు. అవును. అందుకే అది చెప్తున్నారు, మోదీ గారు ఇచ్చారు అని చెప్తున్నారు కదా. ఉమ్, అంటే మోడీ గారు సుప్రీంకోర్టు చెప్పి మీరు ఇట్లా తీర్మానం అని చెప్తున్నారా? ఉమ్, అది కాదు ఆ సమస్య. నిజంగా చిత్తశుద్ధి ఉంటే అది రాష్ట్ర అసలుకి గ్రూప్ 1 ఉద్యోగాలు, మరి వైఎస్ ఐపీఎస్లు ఏం చేస్తారు? ఉమ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలు ఇస్తున్నారా? ఉమ్, 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 అవి కూడా చెప్పాలి కదా. ఉమ్, ఇలాగనే కాదు, ప్రతి సంవత్సరం ఓ రెల్లి కులస్తులకి, ఇంకో కులస్తులకి, లేదా డక్కలి వాళ్ళకి 2 ఐపీఎస్లు ఇస్తామని చెప్పండి ఉమ్, హక్కుగా. అవన్నీ ఏం లేదు కదా. ఉమ్. మిగతా రాష్ట్రాల్లో ఈ మాట మాట్లాడడం లేదు, చేయండి మరి హక్కు అంటే. బీజేపీ సో అట్లా కాకుండా ఇక్కడ ప్లే ఉంది, ఇక్కడ ప్రజల మీద ఆఖరికి వాళ్ళు ఆడుకునే అవకాశం వచ్చింది. బీజేపీ యొక్క సామాజిక విధానాలని సగటు దళితులు వ్యతిరేకిస్తారు. ఉమ్, అట్లాగే బీజేపీ యొక్క లేక ఆర్ఎస్ఎస్ యొక్క విధానాలను ఇక్కడున్న మాదిగ ఎరకల ఏడాది కుటుంబాలన్నీ కూడా ఆఖరికి దాన్ని ఎక్కడో చోట వ్యతిరేకత కలిగి ఉంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఉమ్, బాబాసాహెబ్ అంబేద్కర్ని చాలా తెలివిగా వాడుకోవచ్చు, కానీ నరేంద్ర మోడీ అండ్ కో ఆర్ఎస్ఎస్లు ఈ రోజున ఉమ్, ఆ ఫోటో కూడా పెట్టచ్చు, కానీ ఉమ్, హౌ దే బిహేవ్ అనే విషయం తెలీదా ఉమ్. అది అంబేద్కర్ గారి పట్ల. అంబేద్కర్ పట్ల ఉమ్, ఆ రోజున? ఉమ్, సో ఏమంటే కాంగ్రెస్ అవన్నీ కాదు, నీ సంగతి చెప్పు మాట్లాడు. ఉమ్, మరి వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది. ఉమ్, రాజశేఖర్ హయాంలో తీర్మానం చేసిన అప్పుడు ఆ హౌస్లో వివిధ వర్గాలు లేరా? ఉమ్, ఉన్నారు కదా. ఉమ్, తీర్మానం చేసినాం, షా మెహ్రా కమిటీ వేసాం, ఉమ్, అది పోయింది. ఉమ్, అన్ని పార్టీల మద్దతు నాకు ఉంది అని కూడా ఆ ఉద్యమం ప్రకటించింది కదా. ఉమ్, ఉమ్, వచ్చిన తర్వాత అది లీగల్ ఇష్యూ సుప్రీంకోర్టులో తేలుతుంది అని పెట్టారు. ఉమ్, సుప్రీంకోర్టు స్టేట్లకు ఇచ్చింది. ఉమ్, ఇచ్చిన తర్వాత ఫస్ట్ రెస్పాండెంట్ స్టేట్ వచ్చేసేసి కర్ణాటక. ఉమ్, బట్ మేము చేస్తామని చెప్పారు ఉమ్. సదాశివ ఆయోగతో. ఆ తర్వాత తెలంగాణ వాళ్ళు మేము దీన్ని తీర్పు వస్తున్న రోజే చెప్పింది. అమలు చేస్తామని చెప్పారు, ఆ రోజు చెప్పారు. ఉమ్, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేస్తామని చెప్పారు. ఉమ్, స్పష్టమైన తేడా ఉంది. ఉమ్, ఈ సమస్య తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చింది కాబట్టి తెలుగు రాష్ట్రాల నుంచే ముందుకు మొదలైంది. ఉమ్, తెలంగాణలో ఈ రోజున చట్టం చేసేసారు, ఉమ్, ఆ విధి విధానాలు రూపొందబడతాయి. ఉమ్, తప్పు ఒప్పులు ఉంటే మాడుకోవచ్చు. ఉమ్, ఆంధ్రాలో ఏం జరిగింది? ఆఖరి రోజున ఆయన పెడతాడా, స్టేట్మెంట్ ఇస్తాడా ఉమ్, ఇంత పెద్ద ఇష్యూకి? ఉమ్, ఆ తర్వాత అంతకుముందంతా మాలాంటి వాళ్ళం చాలా భయపడి చెప్పేవాళ్ళం, ఎట్లా ఇది చాలా కాంప్లికేట్గా ఉంది, ఇది రాష్ట్ర స్థాయి పోస్టుకి రాష్ట్ర స్థాయిలో చేయండి, అట్లాగే జిల్లా పోస్టులకి జిల్లాలో చేయండి అని చెప్పేవాళ్ళం. ఉమ్, ఎందుకంటే ఆ యొక్క నిష్పత్తి తేడా ఉంది అనేక జిల్లాల్లో. కొన్ని జిల్లాల్లో మాలలు ఎక్కువ ఉంటారు, కొన్ని జిల్లాల్లో మాదిగలు ఎక్కువ ఉంటారు. అట్ ద సేమ్ టైం కొన్ని జిల్లాల్లో కొన్ని కులాలే ఉపకులాలు వాళ్ళు బాధపడతారేమో. అందులో ఉన్న తక్కువ జనాభా ఉన్న కులాలు కొన్ని ఉన్నాయి. అందరికీ వచ్చేట్లు జరగాలి కదా. ఉమ్, ఉమ్, మరి ఇప్పుడే చెప్పారు స్టేట్ యూనిట్గా తీసుకుంటామని చెప్పారు. ఉమ్, ఎవరిని సాటిస్ఫై చేద్దామని? స్టేట్ యుద్ధం చేసుకుందామని. ఉమ్, ఉమ్, సమ్వేర్ యూ వాంట్ సాటిస్ఫై సంబడి, ఉమ్. నాట్ మాదిగాస్. ఓకే, ఓకే. నేను స్పష్టంగా చెప్పాల్సిన విషయాన్ని, మాదిగాల్ని సో సాటిస్ఫై స్టేట్ యూనిట్ గా చేస్తే మాదిగలకు నష్టం జరుగుతుంది. అట్లేం లేదు. మేము అడుగుతున్నాం కదా, అడుగుతున్నాం కదా. ఉమ్, అనంతపురం జిల్లాలో 90% మా ఉద్యోగాలు మాకు ఇస్తారా లేరా? ఉమ్, అట్లాగే గోదావరి జిల్లాలో మాళ్ళు లేకున్నారు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇస్తారా లేరా? ఉమ్, ఎందుకు మా మధ్యలో గొడవ పెడతారు మీరు? ఉమ్, ఉమ్, నిర్ణయం జనాభా ప్రాతిపదికన పంచుకుల నిర్ణయం అయిన తర్వాత నిర్ణయం పట్ల వ్యతిరేకత ఏర్పడవచ్చు, అనుకూలతుండొచ్చు, అది డిఫరెంట్ ఇష్యూ. ఉమ్, బట్ పంచక్రమం వచ్చినప్పుడు ధర్మంగా పంచాలి కదా. ఉమ్, మరి అది కాకుండా రాష్ట్ర యూనిట్ ఎంత గొడవ వస్తుంది రేపు ఆ జిల్లాల్లో. ఉమ్. అంటే నువ్వు మీ మనసులో ఏం దురాలోచన లేకుంటే మంచిది. ఏంటి దురాలోచన? ఉండాలి, ఇది జరిగి ఇది మాట్లాడుకుని కొద్ది నాకు రాజకీయంగా లాభం ఉంటుంది అనుకుంటే నేను చేయగలిగేది. సో సమస్య పరిష్కారం చేయకుండా అదే. వివాదంగా ఉంచాలని. ఉండని ఉమ్, అనుకునేది ఒకటి. ఉమ్, 26 తర్వాత మేము చేస్తాం, అది ఇప్పుడే రాయి. ఉమ్, ఇప్పుడున్న జిల్లా జనాభాల ప్రకారం మేము ఇవి అమలు చేస్తాం, 26 తర్వాత మార్పు ఉంటే దాన్ని అమెండ్ చేసుకుంటాం చెప్పు, ఉమ్. చట్టం చేయి. తెలంగాణ చేస్తుంది సపరేట్, ఇమీడియట్ గా జనగణన చేసింది, దాని నేను ప్రకారం డిమాండ్ చేస్తుంది. చేస్తా ఉన్నాను, అంటే నేను రిక్వెస్ట్ గా డిమాండ్ చేస్తా ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, కొన్ని ఇబ్బంది ఏం లేదు. ఉమ్, సపరేట్ సెషన్ పెట్టు. ఉమ్. ఎస్సీ వర్గీకరణ పై. ఉమ్. మీరు వెళ్ళట్లేదు, ఏం ఉపయోగం చేసి నీకెందుకు? నువ్వే మరి మేము పోలేదని అన్ని ఆపినావా నువ్వు? ఆ. మేము పోలేదని
అని చట్టాలని ఆపినావా? ఆపలేదు. కనీసం ఎస్సీ అరే వర్గీకరణ నువ్వు పైన చిత్తశుద్ధి ఉండాలి కదా ఆ రోజు మాట్లాడతావు, చర్చ నువ్వు ఉన్నప్పుడు పోయి పెట్టి మాట్లాడు, నువ్వు నువ్వు పెట్టి మాట్లాడు. నువ్వు బిఏ మొన్న ఒక ఆయన అన్నాడు అసలుకి పెద్ద మనిషి ఎవరు పనింది బహుశా లోకేష్ బాబా, అసెంబ్లీ ఆ లిస్ట్ ప్రకారం ఈ లిస్ట్ ప్రకారం ఉండదు, బిఎస్సీ నిర్ణయిస్తుంది అని. అంటే బిఎస్సీ చెప్పిందా ఎస్సీ వర్గీకరణ ఇష్యూ ఆఖరిలో పేపర్ పెట్టి మూసేయమని చెప్పిందా? మామూలుగా వచ్చేసి ఒక ఆయన అన్నాడు అసలు కాదు నా చైర్మన్ ఒప్పుకోరు, చైర్మన్ నేను పాపం బిఎస్సీ అవుతుంది అసలు. విత్ ఆల్ రెస్పెక్ట్ ఆన్ హిమ్, బిజినెస్ కదా, బిజినెసే కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఏం చెప్పిందంటే మీకు నిజంగానే అంత మీరు జబ్బలు దడుచుకోవాలన్నా భుజ కీర్తులకి కీర్తికేట్లు కట్టుకోవాలన్నా సరిగ్గా చేసి కట్టుకోండి. చంద్రబాబు పైన అపనమ్మకం లేదు కదా. ఈ దేశంలో మొదటిగా వర్గీకరణ చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని మందకృష్ణ గారు మాట్లాడుతున్నారు, కనపడుతుంది కదా. నేనేం కాదన్నాం లేదు, నేనే మందకృష్ణ గారి మా ఆర్గ్యుమెంట్ ని పెద్దగా నేనే ఖండించే సిద్ధంగా కూడా లేదు. కానీ ఏంటంటే ఈ రోజు ఇష్యూ కదా, అంటే ఆ రోజు ఒక సంఘటన జరిగి ఆ సంఘటనలో మళ్ళీ వెనక్కిపోయి లీగల్ ఇష్యూ లేకపోయిన తర్వాత అది ఏ పార్టీ ఆపలే లీగల్ మళ్ళీ అప్పుడున్న పార్టీలన్నీ కూడా దాన్ని సపోర్టివ్ గానే మాట్లాడుకుంటా వచ్చి అన్ని పార్టీలు ఉత్తరాలు తీసుకుని ఇచ్చి అన్ని ముందుకు పోయిన తర్వాత మళ్ళీ కోర్టే తీర్పు ఇచ్చి ఆ కోర్టు తీర్పు ఇవ్వడానికి నేనే కారణం అంటే నేను ఐ కెనాట్ అసిమ్యులేట్ దట్. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లైన్ నేను చూశాను, నేను కూడా కొత్తే కదా, లైన్ చూశాను. లైన్ స్పష్టంగా ఉంది. లైన్ ఏం చెప్పారు, ఇది కోర్టు పరిధిలో ఉంది, కోర్టు ఏది ఇస్తే దాన్ని మేము ఆహ్వానిస్తున్నాము, దాన్ని ఒప్పుకుంటున్నాము అనే పదాలు నాకు గుర్తులేవు, కానీ ఈ జిస్తో ఉంది. అది స్టేట్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్. రిమెంబర్ దట్ గవర్నమెంట్ ఈస్ దేర్, గవర్నమెంట్ ఈస్ గివెన్ స్టేట్మెంట్. అదే స్టేట్మెంట్ రీఇన్స్టేట్ చేశారు మరొకసారి. అయ్యా దీన్ని మేము చెప్పాం, గతంలో చెప్పుకున్నాం, దీన్ని బాగా చేయండి, మాకు అనుమానాలు ఉన్నాయి, లేదా మాకు అనుమానాలు వస్తా ఉన్నాయి. ఏ అనుమానాలు వస్తా ఉన్నాయి, మీరు జిల్లా యూనిట్ అని చెప్పి మీరే కదా ఒక 4 రోజులు పేపర్లు మీరు వచ్చే కదా తెలుగుదేశం పార్టీ దానికి జిల్లా యూనిట్ అని చెప్పి కదా, ఉన్నట్టుండి స్టేట్ యూనిట్ ఎంట్రీ, చట్టం చేస్తాం తెలంగాణ కంటే పకడ్బందీగా అమలు చేస్తాం అని ఎంట్రీ. నిజమేనంటే కాదు అని స్టేట్మెంట్ ఇచ్చి ఆర్డినెన్స్ ఇస్తామంట్రీ. ఆర్డినెన్స్ ఎందుకు ఇవ్వాలి? 10వ తారీఖున మీకు ప్లేస్ అయితే దాన్ని మీరు హౌస్లో పెట్టచ్చు, స్పెషల్ స్టేషన్ పెట్టచ్చు, 2 రోజులు హౌస్లో దాన్ని కనీసం చదువుకునే పెట్టచ్చు, పబ్లిక్ డొమైన్ లేక. అప్పటికి కూడా అయ్యా ప్రజలారా మీకే అనుమానం చెప్పచ్చు అడగచ్చు. ఎందుకంటే పెద్ద ఇష్యూ ఇది సామాజిక ఉద్యమాల్లో అతి పెద్ద ఇష్యూ. 3 దశాబ్దాలు నిజంగా కృష్ణ గారు 3 దశాబ్దాన్ని దాన్ని సస్టైన్ చేయగలిగారు. కాబట్టి అవన్నీ ఏం లేకుండా అనుకుంటున్నాం, పెట్టేస్తా ఉన్నాం. 20 మేము దీన్ని నేషనల్ కమిషన్ ఇన్ఫార్మ్ చేస్తాం, అది నీ ఇష్టం, ఏమైనా చేసుకో, అడ్డం రాకుండా చూసుకో, అంతే, అడ్డం రాకుండా చూసుకో, నువ్వు అడ్డం పడేందుకు ప్రయత్నం చేయబడతా. జిల్లాకి ఇప్పుడు జిల్లా జనాభా ప్రకారం అమలు చేస్తా ఉన్నాం. 26 తర్వాత ఏదైనా జనాభా లెక్కలు మారితే దాని ప్రకారం అమలు అవుతుంది అని చట్టం చేసుకో. అవి చేయడం లేదు కదా మేము అడిగేది. ఎవరు కూడా ఆఖరికి నాకు తెలిసి నేను దగ్గర లేను, కానీ ఎవరు తెలిసి ఏ వైసీపీ నాయకులు వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ మాలలతో సింహగర్జనలు పెట్టించి, మాలలతో మీటింగ్లు పెట్టించి, మాలలతో సభలు పెట్టించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మాలల మీటింగ్ల వెనుక, మాలల సభల వెనుక వైసీపీ ఉంది అనే ఒక అలిగేషన్ కూడా తెలుగుదేశం పార్టీ వైపు. ఇప్పుడు ఇవన్నీ అట్లా అనడానికి బాగానే ఉంటాయి. వైఎన్ఆర్ ఈ చేరికి ఎంత దూరమో శైలజ కూడా వేరుగా అంత దూరం. ఆ మీటింగ్ పెట్టినారు, ఈ మీటింగ్ పెట్టినారు. జగన్మోహన్ రెడ్డి పోయి మాట్లాడా మీటింగ్లో? మరి ఆయన ఎవరు వెంకయ్య నాయుడు గారు వచ్చి మాట్లాడారు చాలాసార్లు. నేను అనొచ్చా? వర్గీకరణ జరగడానికి ఈ అవకాశం వాడుకుంటామని చెప్పినప్పుడు కరెక్టే, దాన్ని సాధించేవాడికి నా ఆలోచన వేరే అని అంతా అనుకున్నాం. కాబట్టి దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా అక్కడ క్రెడిట్ కట్టినా కానీ నాకు నవ్వొచ్చేది ఒకటే, ఇప్పటికీ నవ్వు కాదు కానీ సీరియస్గానే నేను అంటే భారత రాజ్యాంగం ప్రధానమంత్రులు చెప్తే అవుతుంటుందా? అది ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నారో, కాన్షియస్గా ఇస్తున్నారో లేదో తెలియదు, కానీ మోడీ ఇచ్చారంటే మోడీ ఇస్తే దేశం అంతా ఇంప్లిమెంట్ కావాలి. నిజానికి కేంద్ర ప్రభుత్వం మేము దేశం వ్యాప్తంగా చేస్తున్నాం చెప్పాలి కదా, సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంటాయి. రాష్ట్రాలను చేసుకోమని ఎందుకు చెప్పింది? రాష్ట్రాలు చేసుకోమని చెప్పింది అంటే రాష్ట్రాలు ఇష్టం. మీరు కానివ్వండి, వేరే మాకేం లాభం వస్తే మేము తీసుకుంటాం, లేకుంటే బీజేపీ పాలసీగా వర్గీకరణకి రెడీ అనుకుంటే బీజేపీ రూల్డ్ స్టేట్స్ లో కూడా చేయాలి కదా. వ్యాలిడ్ క్వశ్చన్, డెఫినెట్ గా
డెఫినెట్‌గా. ఇప్పుడు మొన్న ఏదో కర్ణాటకలో ఏదో అది ఇది అని పెద్ద ఇష్యూ అయింది హ్మ్. అసెంబ్లీలో. ఇది కదా ఇష్యూ కావాల్సింది. హ్మ్. ఏమయ్యా తెలంగాణలో చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ. అట్లాగే అక్కడ ఆయన కొన్ని షరతులు ఆయన అంటున్నాడు ఆంధ్రాలో. మళ్ళీ కర్ణాటకలో ఆఖరికి నువ్వు చేయవయ్యా సిద్ధరామయ్య గారు అడగాలి కదా. హ్మ్. 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 ఆల్రెడీ సదాశివ అయోగ్ అని వాళ్ళు పెట్టున్నారు కదా. హ్మ్. సో ఇది చాలా అసలుకి వాళ్ళ యొక్క ఇంటెన్షన్ అర్థం చేసుకోవడం కోసం. Hmm. ఆల్ ఆఫ్ ది పొలిటికల్ గేమ్. హ్మ్. దీంట్లో అలాంటి సంతోషపడేది ఏంటంటే అక్కడికి పోన్లే ఇన్ని ఏళ్ళ పోరాటం. ఐఎమ్ అప్రిషియేటింగ్ ద ఫైటర్స్. Hmm. అట్లాగే చనిపోయిన వాళ్ళందరినీ నేను గౌరవంగా గుర్తు తెచ్చుకుంటా ఉన్నాను. Hmm. అట్ ద సేమ్ ఐఎమ్ నాట్ డినయింగ్ ద కంట్రిబ్యూషన్ లీడర్షిప్ ఆఫ్ ద మంత్రకృష్ణ మాదిగ ఆల్సో. బట్ అడగాల్సిన ప్రశ్నలు వేరే ఉంటాయని అనుకుంటాను. చివరిగా ఆంధ్రప్రదేశ్‌లో మీ పార్టీ నాయకులపైన కేసులు, వరుసగా జైలు చుట్టూ తిప్పడం, కోర్టుల చుట్టూ తిప్పడం, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం, దీనిపైన మీ కమెంట్ ఏంటి? నేను ఫస్ట్ ఒకటే స్టాండ్. ఎవరైనా సరే ఒక నేరం లేకుంటే సమాజం ఒప్పుకొని పని చేసినప్పుడు దానికి పనిష్మెంట్ ఉండాల్సిందే. Hmm. ఆ పనిష్మెంట్ కరెక్షన్ వైపు ఉండాలి. అసలు భారత శిక్షాస్మృతి కరెక్షన్ వైపే. అంటే నిన్ను జైల్లోకేసి హింసిద్దామని కాదు. నిన్ను 15 ఏళ్ళు 12 ఏళ్ళు 8 ఏళ్ళు 9 ఏళ్ళు 7 రోజులు లోపలికేసి నిన్ను సంస్కరిద్దామని పర్పస్ ఆఫ్ కదా. సంస్కరణ కోసం న్యాయం. రేరెస్ట్ అకేషన్లోనే శిక్ష కోసం న్యాయం. శిక్ష ఫర్ సంస్కరణ కదా. హౌ దే ఆర్ డీలింగ్ ద థింగ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ సొసైటీ, నాట్ ఓన్లీ మీ సొసైటీ. ఈరోజు ఆడో చూసి పాపం సతీష్ ఏదో బాధపడతా ఉన్నాడు. ఏమంటే వాడు ఎవడో ఇస్తే ఆయన ఎవరో కంప్లైంట్ ఇస్తే అంత ఫాస్ట్గా పరిగెత్తి మీరు అరెస్ట్ చేసినారా? అట్లా ఉండకూడదు. భవిష్యత్తులో ఉదాహరణకి వ్యక్తి హరణం కింద లేక వ్యక్తులు భయపడే కింద చేసేటప్పుడు అది భవిష్యత్తు వాళ్ళు చేయకుండా ఉండే విధంగా మన యాక్ట్ ఉండాలి. దాన్ని భయంతో సాధిద్దామంటే సాధ్యం కాదు. భయం కూడా కరెక్షన్లో భాగంగా ఉండాలి. మన కక్ష తీర్చుకోవడంలో భాగంగా ఉండకూడదు. సో ఈ రోజున ఇప్పటికైనా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతల విభాగం కావచ్చు, లేక న్యాయవ్యవస్థ నేను కామెంట్ చేయను. ఎందుకంటే కామెంట్స్ వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళే చేయాలి, ఏం చేసినా వాళ్ళు ఒప్పుకోరు. మన ఢిల్లీ విషయం మాట్లాడినా వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి వాళ్ళు అంతర్గతంగా ఆలోచించుకోవాలి ఆ విషయాలన్నింటినీ కూడా. బట్ జనంకి వచ్చే జనరేషన్కి మనం ఏం నేర్పించబోతా ఉన్నాం, వచ్చే కాలంలో ఎటువంటి కల్చర్ని పొలిటికల్గాను సొసైటీలోనే పెట్టబోతా ఉన్నాం. ఇప్పుడు నేను మధ్యకాలంలో కొన్ని ఏందో చేతిలోకి సెల్ ఫోన్ ఉంది కదా, అసలు తెలియకుండా అట్లా ఎట్లా తిప్పుతూ ఉంటాం. అసలు దాన్ని ఆపేసినాను. దాంట్లో వచ్చేసి చాలా ఈజీగా ఊర్లో తిట్టుకునే పాటలు మాట్లాడుతున్నారు. ఊర్లో తిట్టుకునేవి దాంట్లో వచ్చాను. ఇంతకుముందు వాటిని సెన్సార్ చేసేవాళ్ళు పాపం. మా యాస భాష అనుకుంటూ మాట్లాడుతున్నారు. డైరెక్ట్గా వస్తుంది, దాంట్లో ఏం లేదు. మరి ఇవన్నీ నువ్వు పిల్లలకి అతనికి పంపించి వాళ్ళ దగ్గర నుంచి నువ్వు అప్పట్లాగా మీరు షట్ చక్రవర్తులు అష్టదిక్పాలకుల భాష కావాలంటే ఏడొస్తుంది? ఎట్లొస్తుంది? లేకపోతే విశ్వజ్ఞాన దయా సింధులు అంటే అమరకోశం ఎట్లా వస్తుంది? రాదు కదా. కానీ ఇక్కడి నుంచి కరెక్షన్ ఉండాలి. వాటిపైన దృష్టి పెట్టాలి ప్రభుత్వాలు. వాటి ఉదాహరణకి నేను మొన్న చూశాను, చాలామంది అరెస్ట్ చేస్తూ ఉన్నారు. రానా గారిని కూడా అప్పుడు చూసా. రానా ఎందుకు గుర్తుకుంటారు నాకంటే అది ఏదో బాహుబలి సినిమా చూసినా కదా. బెట్టింగ్ యాప్లు ఏమన్నా వాళ్ళు ఏమన్నా రహస్యంగా పెడుతున్నారా? ఏది ఓపెన్ చేసినా ఈ మధ్యకాలంలో మీ అట్లా పెద్దవాళ్ళ ఇంటర్వ్యూలు చూస్తే మీకంటే ముందు దాంట్లో వాళ్ళు వస్తున్నారు. ఆగరు ఒక యాడ్ వస్తుంది, ఏంది అమ్మా నీకు కాసేపు మాడచ్చా, ఇది రమ్మీ అంట. రమ్మీ అంటే డబ్బులే కదా, ప్యాకెట్ గేమే కదా. స్కిల్డ్ గేమ్ అంటది, బ్రెయిన్ ఉపయోగించి స్కిల్తో ఆడే గేమ్ కాబట్టి అది అలో చేస్తారంట. అటువంటి దీన్ని పెట్టుకొని చేస్తున్నారు. సరే చెప్పేది వాళ్ళన్నీ ఆపాలి కదా. ఇప్పుడు 100-150 మంది అట్లా ఉంటారు. తెచ్చి వాళ్ళేం పాపం వాళ్ళని తన్నది ఏదో ఆఖరికి వాళ్ళకి వచ్చేబెట్టి ఇట్లా చేస్తే బాగుండదు రాబాయి నువ్వు చేయాలని చెప్పాలి కదా. వాటిని నిషేధించాలి కదా. ఇంకనే ఎప్పుడు బాధపడేవాడిని ఒకప్పుడు. ఏంటంటే స్కూళ్ళల్లో విద్యార్థులు టీచర్లని సినిమాల్లో ఇష్ట ప్రకారం కామెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఫిజిక్ గురించి కామెంట్లు, వాళ్ళ భాష గురించి ఏరా అని ఉంటాయి.
మరి అవన్నింటినీ కంట్రోల్ చేయాలి కదా. నేను నువ్వు అంతా అట్లా అందరూ భాగస్వామి. చేయాల్సిందే. వీఆర్ ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ దట్ ఇష్యూ. తల్లి తండ్రి గురువు దైవం ఉంటాం. సో సో గురువుకి అంత కాబట్టి రెస్పాన్స్. కాబట్టి సమాజాన్ని కరెక్ట్ చేయడం ఎట్లా, ఈ సమాజాన్ని కొద్దిగా గౌరవప్రద సమాజంగా మార్చబెట్టి కూడా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తే బాగుంటుంది. ఆలోచించని కోరుతాను. ఓకే దీన్ని అతని వాళ్ళు మళ్ళీ ఇంకో విధంగా తీసుకుని నేను చేయగలిగింది ఏం లేదు. ఓకే ఐ కెనాట్ హెల్ప్. ఓకే బట్ అన్ని ప్రయత్నాలు చేయాలి. అవి కాకుండా ఎందుకు మాట్లాడి అదే కరెక్ట్ భాష ఏమో అనుకుంటా ఉన్నా. ఎవరో పాటలు వింటూ ఉంటాం. నేను కొద్దిగా రామారావు పాటలు వింటా. నేను ఆ భాషలో ఎన్ని మార్పులు వచ్చినాయి. ఇప్పుడు అసలు ఆ దాంట్లో పాపం శ్రీవెన్నెల గారి పాటలు కొద్దిగా ఎంత బాగుంటాయి. కానీ వీ షుడ్ కరెక్ట్ ఇట్. అంతే మనం చెప్పాలా. సెన్సార్ డిపార్ట్మెంట్ నేను అలిగేషన్ కాదు, వాళ్ళని అలవాటు ఇదే భాష ఏమనుకుంటుంటారు వాళ్ళు పాపం. 4 మసాలా డైలాగులు 4 మసాలా సీన్లు లేకపోతే ఎట్లా సినిమాలో మనం ఇంకెక్కడున్నాం అనే పరిస్థితిలోకి వచ్చారు కదా. కాబట్టి ఇది అందరూ ఆలోచించాలా. ఆ భాషలోనే మాట్లాడారు. ఆఖరి ఉదాహరణకి పోసాని మురళీ గారు ఆయన భాష మాట్లాడారు. నాకు కూడా అనిపించింది ఆ రోజుల్లో ఏది ఇట్లా మాట్లాడుతున్నారో అనిపించింది. రాజకీయాలు ఇటువంటి చూడ మాట్లాడతారా అనిపించింది నాకైతే. ఆ తర్వాత వచ్చినాక ఇప్పుడు డిప్యూటీ సీఎం గారైనా ఐ డోంట్ నో సంబడి వెరీ ఇంపార్టెంట్ లీడర్ ఇష్ట ప్రకారం మాట్లాడారు. అదే ఈ మధ్య కాలంలో అది కూడా చూసా. నిన్న ఏదో సాంస్కృతిక కార్యక్రమాలని శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు కదా. సాంస్కృతిక వ్యవహారాల్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన బాడీ షేమింగ్, ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలా మాట్లాడారనేది వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఎమ్మెల్యేలే అది కాదు. అది ఏంటంటే ఎవరినో సంతోష పెడదామని ఆ స్కిట్లే మా ఎమ్మెల్యేలను రాసింటారు. ఆ స్కిట్లు ఎవరు ఆడే వాళ్ళు రాసింటారు. అది కూడా బహుశా ఈ స్కిట్లు వేసే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు రాసింటారు. జబర్దస్త్ ఎవరో వీళ్ళు రాసింటారు. వీళ్ళకి వచ్చిన భాష అదే. వాళ్ళు బాధపడితే బాధపడచ్చు కాక అది ఒకసారి చూడండి. వరుసగా మీరే ఎప్పుడైనా ఆ భాషలో వాళ్ళకి వచ్చిన భాషలో రాసినారు. కంటెంట్ కూడా చెప్పింటే బాగానే ఉందిలే కానీ అని అంటారు. దాన్ని ఎగ్జిబిట్ చేయాల్సి యాక్సెప్ట్ చేయాల్సింది అది యాక్సెప్ట్ చేశారు. సో దట్ షోస్ ద మెంటాలిటీ ఆఫ్ ద టుడేస్ రూలింగ్ పార్టీ. అదే పెద్దగా నీకు 11 వచ్చినాయి, నాకు రాజకీయాలు ఎన్నైనా వస్తాయి. జయలలిత గారు ఒక్కరే గుర్తుందా? 9 మంది అంతే. ఒక నంబర్ సింగిల్ నంబర్లో ఉంది. అది ఏమైంది మళ్ళీ 2 సార్లు గారైలే 3 సార్లు. కనుక ఎవరైనా కానీ చూసుకొని పోవాలా. వెకిలిగా మాట్లాడడం అన్నది తన అంతర్గత వ్యవహారాలు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూర్చొని అది కూడా నాట్ యాక్సెప్టబుల్. దానికి పరిమితి ఉంటుంది. పరిమితి దారి బిహేవ్ చేశారు. దాన్ని మనం ఇంకేం అనొచ్చు అంటే వాళ్ళ స్థాయికి దిగజారినట్లు మనం. నాకంత ఓపిక లేదు. నా ఉన్న భాష ఏదో నా దగ్గర ఉంది. సో అవన్నీ మంచిది కాదు. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారికి 5 సీట్లే వస్తాయి, లేదా అధికారం కోల్పోతారు. పవన్ కళ్యాణ్ గారు అధికారం కోల్పోతారు. మీరు చేయండి అంటే ఇప్పుడు చక్రవడ్డీ లాగా దీన్ని పెట్టుకొని మళ్ళీ 5 ఏళ్ళు అని చెప్పాలనుకుంటా ఉన్నారు. ఇదిగో మేమున్నాం చూడు, మేము అధికారం, నువ్వు ఇట్లా చేసావు, నువ్వు అధికారంలో ఉంటుంది, మేము అధికారంలో ఇంత గౌరవంగా ఉన్నామా, ఇంత డిగ్నిటీ గురించి చెప్పాలి కదా. నాట్ టెల్ అంత పెద్ద పర్సనాలిటీస్ వాళ్ళు మనం చెప్పాలి కదా సమాజానికి ఇదో ఇది అని చెప్పాలి కదా. అసెంబ్లీలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్న బాబు గారు ఉండేవాళ్ళు. ఆయన మా వాళ్ళు అరుస్తుంటే రాజశేఖర్ గారు కండెమ్ చేసేవారు. కూర్చోండి. అవునా? మీరు విప్గా ఉన్నారు. హీ నెవర్ ఎంకరేజ్డ్. చర్చలో ఎంకరేజ్ చేసేవాడు కానీ ఊరికి ఇష్ట ప్రకారం మాట్లాడడానికి అతను ఎంకరేజ్ చేసేవాడు కాదు. జస్ట్ వెనక సీటే కదా మరి. కాబట్టి దాన్ని ఏమంటారు, మార్గదర్శకులు, విజనరీ దేశానికి అన్నప్పుడు అసలు ఇది కూడా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. బాధపడ్డా ఏంటి ఇంత సబ్స్టాండర్డ్ కాదు అసలు. పేజీకి ఆ పక్క నుంచి మాట్లాడుతున్నారే వీళ్ళు, ఏదో భాష అంటే తప్పు రైట్ తెలియదు కానీ మొత్తం ఏందో కరెక్ట్. మొన్న పోయిన విజయవాడలో ఉన్న మండలి చైర్మన్ గారి ఫోటో నాకు ఎక్కడ కనపడలేదు. అవునా? నాకైతే కనపడలేదు. ప్రోటోకాల్ కదా, ఆయన హై ప్రోటోకాల్ ఏమో నాకు తెలీదు అసలు. యాక్చువల్గా అయితే రాజ్యసభ మండలి సభ్యుడు ఎవరో తర్వాత ప్రోటోకాల్ ఆయన కదా అతనే. అంటే పెద్దల సభలో ఉన్న సభ్యుడే నాకంటే, నేను మంత్రి నాకంటే అసలుకి హీఈస్ ద ఫస్ట్ మ్యాన్. అతను గౌరవించాక నెక్స్ట్ ఎమ్మెల్యేగా గౌరవించుకోవాలి. ఏదేమని ఇవన్నింటినీ కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఏదో తాత్కాలికమైన ఆనందం కలగచ్చేమో కానీ
శాశ్వతంగా దెబ్బతింటారు అందరూ. అసలు సొసైటీ పాలిటిక్సే అట్లా తయారైపోతాయి. Correct. పాలిటిక్సే అట్లా అలౌ చేస్తే మీరు బాధ అంతా అదే కదా. అసలుకి అట్లా ఈ గతంలో పాలిటిక్స్ బాగాలేవనే కదా మీ అలిగేషన్ అంత. మరి వీళ్ళు చూపించే అంతకంటే ఏంటి? నాకు భయం వేస్తా ఉంది. ఈయనేమో వడ్డీ వేసా, వచ్చే కాలంలో చక్రవడ్డీ వేయాల్సి వస్తుందేమో పాపం ఆఖరికి జనాలంతా ఆఖరికి ఇదొక సమస్య రాదా. సో ఎవరిబడి షుడ్ దేర్ ఓన్ లిమిట్స్. వచ్చే సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. ఐఎమ్ రిక్వెస్టింగ్ దే. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ Thank మచ్ you, సార్. ఇది శరీర స్పెషల్ పాడ్కాస్ట్ చూస్తూనే ఉన్నాడు ఈ గారి. థ్యాంక్ యూ.